అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు ఇవ్వబోయే పెన్షన్లలో 4 శుభవార్తలు, ఆనందంలో పెన్షనర్లు పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులందరికీ ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చే వారందరికీ కూడా 3 శుభవార్తలు వచ్చేసాయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే కనుక ఒక పరిపాలన పరుగులు తీస్తుందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్దారులకు ఎవరైతే ఉంటారో ఈఎల్ లబ్ధిదారులందరికీ కూడా వాలంటరీ ఇంటింటికి తిరిగి 1వ తారీఖునే పెన్షన్ను అందజేసేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 3 నెలలుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చూస్తే ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేము అని చెప్పిన ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పి బ్యాంకుల ద్వారా అమౌంట్ను వేసిందో దానివల్ల చాలామంది వృద్ధులు కూడా మరణించడం జరిగింది. సో దాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం అయితే కనుక ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయించింది. అంటే వాలంటీర్లు లేకపోయినా మనం పెన్షన్ అయితే పంపిణీ చేయగలమని నిరూపించినట్లుగా కూడా చేసిందనమాట. గత 3 నెలల నుంచి కూడా వాలంటరీ అసలు పెన్షన్స్‌లో ఇన్వాల్వ్ చేయకుండానే ఇస్తున్నారు. ఇక మరొక శుభవార్త కూడా చెప్పారండి. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు మరో శుభవార్త చెప్పారు. సాధారణంగా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి 1వ తేదీన సెలవు రావడం జరుగుతుంది. 1వ తారీఖున ఆదివారం కానీ, ఏదైనా పండుగ దినాలు కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా సెలవు ప్రకటిస్తూ ఉంటారు. అలా ఈసారి నెక్స్ట్ మంత్ నుంచి అలా వచ్చే నెల పెన్షన్ ఎప్పుడు సెలవు వచ్చినా కూడా అంతకంటే ముందు రోజే పెన్షన్లు పంపిణీ అయితే చేయమని ఆదేశాలైతే జారీ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వము. 1వ తారీఖున సెలవు వచ్చినట్లయితే సో 31వ తేదీ లేదా 30వ తేదీనే పెన్షన్ల పంపిణీ. ఒకవేళ 1వ తేదీన ఎవరైనా అందుకొని వారు ఉన్నట్లయితే 2వ తేదీన మిగతా పెన్షన్లన్నీ కూడా పూర్తి చేస్తారనమాట పంపిణీ అనేది. అయితే అప్పుడు చాలా ఇలా కాదు, వచ్చే నెల నుంచి 31వ తారీఖు అంటే 1వ తేదీనే పెన్షన్ అనేది లభిస్తుందనమాట. మనకు ఆల్రెడీ చూసామండి. సో ఆగస్టు నెలలో 31వ తేదీనే ఇచ్చారు. 1వ తేదీ ఇచ్చారు, 31వ తేదీ కూడా పెన్షన్ పంపిణీ చేశారు. ఎందుకంటే సెప్టెంబర్ 1 హాలిడే కాబట్టి. అలాగే మిగిలిన పెన్షన్ ఏవైతే ఉన్నట్లయితే వాటిని 1వ తారీఖున వీలైతే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ ఏమైనా 1వ తేదీన సెలవు వస్తే 2వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలైతే జారీ చేసింది ప్రభుత్వము. సాధారణంగా నెల మొదటి వారంలో ఆదివారం వచ్చినట్లయితే కనుక ప్రభుత్వం సెలవు కాబట్టి వారికి ఇబ్బందికరంగా ఉండకుండా ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి గత కొద్ది నెలలుగా ఇంచుమించు ఒక 6 నెలల పైన నుంచి కొత్త పెన్షన్ ఎవరికీ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందు నుంచి కూడా కొత్త పెన్షన్ ఎవరికైతే శాంక్షన్ చేయలేదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చిందండి. సో ఇప్పుడైతే పెన్షన్ అప్లై చేసుకునే దానికి వీలైతే ఉంది కొత్తగా.